నమస్తే జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు జై హో సక్సెస్ మంత్రాలో భాగంగా ఎగ్జామ్స్ కు స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో మనకు తెలియజేయడానికి లీడర్షిప్ కోచ్ ఇన్స్పిరేషనల్ స్పీకర్ ఆనంద్ పర్జనియా గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎగ్జామ్స్ టైం ఇది. ఈ టైంలో అసలు స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎక్కువ టెన్స్కి లోనైపోతున్నారు, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఎగ్జామ్స్కి ఎన్ని డేస్ ముందు ప్రిపేర్ అవ్వాలి? కరెక్ట్ అండి. ఇప్పుడు ఇది ఎగ్జామినేషన్. జనరల్లీ ఎగ్జామినేషన్ అనే పదం చిన్నప్పటి నుంచి మనం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం, కానీ ఆ యాన్యువల్ ఎగ్జామ్స్ అనే పదం కొంచెం లిటిల్ బిట్ టెన్స్ అనిపిస్తుంది పిల్లలందరికీ, ఎవరికైనా కూడా. ఈ ఎగ్జామినేషన్ అంటే నేను అనేది ఏంటంటే, ఎగ్జామినేషన్ అనేది 10th క్లాస్ మెయిన్. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ షార్ట్లీ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ అవుతున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్లో వాళ్ళు మంచి రాసి భవిష్యత్తు వరకు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అంటే మన ఎగ్జామినేషన్ ఈ 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాత అదొక లామినేషన్ లాగా మనం తీసి పెట్టుకుంటాం. అంటే యువర్ ఎగ్జామినేషన్ రిజల్ట్ విల్ బి ఎన్ లామినేషన్. అది మీరు 10th అయినా, ఇంటర్ అయినా, ఇంజనీరింగ్ అయినా, ఏదైనా సరే అండి. సో అందుకోసం ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ ఈ ప్రిపరేషన్లో బై నేచర్ టెన్షన్ ఉంటుంది. నేను టెన్షన్ అనే పదాన్ని మనం తీసేసి అటెన్షన్ అనే పదాన్ని మనం యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది సెట్ అవుతుంది. ఎందుకంటే టెన్స్ 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 అనే దానికి టెన్షన్ టెన్షన్ అనే పదం కంటే అటెన్షన్ 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 అనే పదాన్ని కీప్ ఆన్ మన బ్రెయిన్ చెప్పేసుకుంటే ఆటోమేటిక్గా మన స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రిపరేషన్. మీరు అన్నారు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎగ్జామ్ ఇంకో 10 days ఉంది అనగానే ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ కావాలంటే, ఫస్ట్ ఇప్పటి వరకు నేను చదువుకున్నది ఏంటి. చాలా మంది ఏం చేస్తారంటే ఆ టైంకి ఎగ్జామ్ ఇంకో 10 days ఇంకో 1 week ఉందనగా మేజర్ మిస్టేక్ ఏం చేస్తారంటే, ఏది చదవలేదో బ్రెయిన్ పిక్ చేస్తుంది. నేను ఈ చాప్టర్ చదవలేదు, నేను ఈ ప్రశ్న చదవలేదు, నేను ఇది చదవలేదు, అయ్యో నేను చదవంది వస్తే, అయ్యో నాకు ఇది అయితే, ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తే. ఎందుకు అంటే బిఫోర్ 1 week నా సజెషన్ ఏంటంటే, కొత్తవి స్టార్ట్ చేయకండి. ఉన్నది మళ్ళీ ఒకసారి మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్. కొత్త దానికి వెళ్ళకండి. అప్పుడు టెన్షన్ ఆటోమేటిక్గా తక్కువ అవుతుంది. అటెన్షన్ అనే పదాన్ని మాత్రం మీరు బ్రెయిన్లో పెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అలాగే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చదవడం అవసరం అంటారా? లేదంటే ఎందుకంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ చాలామంది బిఫోర్ ఒక 2 months నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అంటే అది కూడా మ్యాక్సిమం పీపుల్ 2 months నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 1 day బ్యాటింగ్ కూడా చేసే వాళ్ళు ఉంటారు, ఒక నైట్ చదివే వాళ్ళు కూడా ఉంటారు. అసలు అకాడమిక్ ఇయర్ నుంచి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కొంచెం స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు అన్నట్టు కరెక్టే అండి. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే, ఒక స్టూడెంట్ 7th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తాడు, యాన్యువల్ ఎగ్జామ్స్ రాస్తుంటాడు. యాన్యువల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ స్టూడెంట్ అప్పుడు ఫీల్ అవుతాడు. 7th అయినా 8th అయినా ఎవరైనా యాన్యువల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ స్టూడెంట్ అప్పుడు ఫీల్ అవుతాడు. ఏమని ఫీల్ అవుతాడు? యాన్యువల్ ఎగ్జామ్స్ రాసే టైంలో ఏమన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్ స్టూడెంట్ చదువుతున్నా, ఈసారి 7th అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం 8th క్లాస్ రా, ఖచ్చితంగా ముందు నుంచే ప్రిపేర్ అవుతా. ఇక స్లిప్ టెస్ట్ నుంచి మంత్లీ టెస్ట్, క్వార్టర్లీ ఎట్లా ప్రిపేర్ అవుతా అంటే అంత సీరియస్గా ప్రిపేర్ అవుతా అని అనుకుంటాడు. యాజ్ యూజువల్ నెక్స్ట్ క్లాస్కి ఎంటర్ అవుతాడు. మళ్ళీ కళ్ళు మూసి కళ్ళు తెరిచే వరకు 1 month అయిపోతుంది. క్వార్టర్లీ వచ్చేస్తుంది, హాఫ్ ఇయర్లీ వచ్చేస్తుంది. మళ్ళీ వీడు 8th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ రాస్తాడు. మళ్ళీ వీడు అప్పుడు అనుకుంటాడు, ఎలా అయినా సరేరా, ఇట్లా కాదు, నెక్స్ట్ టైం నుంచి నేను మళ్ళీ ప్రిపేర్ అవుతా అంటాడు. ఇది ఏమైపోతుందంటే, ఇది మనకి తెలియకుండా ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవుతుంది. ఆ టైంకి స్ట్రెస్ ఫీల్ అవుతాం, ఆ టైంకి ఇలా ఫీల్ అవుతాం, నెక్స్ట్ టైం దీన్ని పక్కన పెడుతున్నాం. అస్సలు అలా చేయకూడదు. అంటే నేను ఏమంటున్నా అంటే, ఈ రోజుల్లో ఎందుకు ఇదంతా మీరు అన్నట్టు ఎందుకు ఇట్లా వీళ్ళు స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ చేయరు అంటే, ఒక ఫోకస్ లేకపోవడం వల్ల, ఒక లక్ష్యం లేకపోవడం వల్ల. నేనేం కావాలి అనేది వాళ్ళ లోపల ఉంటే డెఫినెట్గా అది వాళ్ళకి ఇంజెక్ట్ చేయాలి. ఆ అవేర్నెస్ మనం కల్పించాలి. కనిపిస్తే డెఫినెట్గా వాళ్ళ లోపల మార్పు వస్తుంది. ఇవాళ రేపు ఏంటండి హైయెస్ట్ డిస్ట్రాక్షన్ ఎందుకు చదవట్లేరు పిల్లలు? బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. డిస్ట్రాక్షన్స్ అవుతున్నాయి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ అవుతున్నాయి వాళ్ళకి? మెయిన్ ఈ రోజు మనల్ని హైయెస్ట్గా డిస్టర్బ్ చేసేది బ్లాక్ స్క్రీన్. వి కాల్ ఏ బ్లాక్ స్క్రీన్. వాళ్ళు దే అడిక్ట్ టు ద బ్లాక్ స్క్రీన్. బ్లాక్ స్క్రీన్ చూడగానే మొత్తం అందులోకి వెళ్ళిపోతారు. ఇక బ్లాక్ అయిపోతుంది, వాడికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది, అన్ని బ్లాంక్ అయిపోతాయి, మొత్తం దాంతో ఉంటారు. స్టార్టింగ్లో కూడా పేరెంట్స్ ఏంటంటే, అబ్బా మా వాడు ఫోన్ పట్టుకుంటుంటే దే ఫీల్ హ్యాపీ స్టార్టింగ్ ఇనిషియల్లీ. అబ్బా మా వాడు ఫోన్ ఆపరేట్ చేయండి, నాకే రాదు తెలుసా, మా వాడికి ఫోన్ మొత్తం ఆపరేషన్ వచ్చు అంటారు. అది కరెక్టే. అదేమైపోతుంది, వాడికి పదే అదే చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఇక నేనే మొత్తం ఫోన్ ఏమైనా చేయగలుగుతా అని వాడు అందులోకి ఇన్వాల్వ్ అయ్యి డిస్ట్రాక్షన్లకు ఎట్లా వెళ్ళిపోతుంటే, మేజర్గా సోషల్ నెట్వర్కింగ్ అండి. ద బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే ఈ సోషల్ నెట్వర్కింగ్, దట్ టు ఫేస్బుక్. మనం అనుకుంటాం, చాలా మంది పేరెంట్స్ తెలియదు, చాలా మందికి తెలియదు, వాళ్ళ కొడుకులకి కూతుర్లకి ఫేస్బుక్ అకౌంట్ ఒకటి ఉంది అనుకుంటారు. నాకు తెలిసైతే నేను కొన్ని చోట్ల చూసాను, కొందరు 2 Facebook అకౌంట్లు, కొందరు 3 Facebook అకౌంట్లు. ఒక ఫర్గెట్ అబౌట్ ఫేస్బుక్, నౌ పీపుల్ ఆర్ అన్ ఇన్స్టా, నౌ ఇట్స్ ఇన్స్టా బూమ్. అంటే ఎవ్రీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాలు ఉన్నారు,
దీంట్లో ఉన్నారు. ఇవన్నీ అయిపోతుంటే ఇంకా మీకు తెలుసు వాట్సాప్ తెలియదు. వాట్సాప్లో గ్రూప్స్. ఇప్పుడు వాళ్ళు 9th ప్రిపేర్ అయినా 8th ప్రిపేర్ అయినా ఇంటర్మీడియట్ చదివినా ఎవరు చదివినా దే హ్యావ్ ఏ వాట్సాప్ గ్రూప్స్. అంటే తెలియకుండా ఓ చాటింగ్లోకి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కూడా అనుకోరు ఏదో ఒక 5 నిమిషాలు చాటింగ్ చేద్దాం అనుకుంటారు, ఇన్వాల్వ్ అయిపోతారు, చాటింగ్లోకి ఇన్వాల్వ్ అయిపోతారు. ఈ డిస్ట్రాక్షన్ ఫస్ట్ ఏంటంటే పిల్లలు మార్చుకోవాల్సింది డిస్ట్రాక్షన్. పేరెంట్స్ కూడా దీన్ని కొంచెం అవేర్ ఉండి ఆ డిస్ట్రాక్షన్ నుంచి పక్క జరగాలి. అది చాలా ఫండమెంటల్ నా అబ్జర్వేషన్. అలాగే ఇప్పుడున్న స్టూడెంట్స్ అంతా ఫోన్కి ఎడిక్ట్స్ అవుతున్నారు. అంటే మీరు ఇప్పుడు చెప్పారు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియక చేస్తున్నారు. సో దాన్ని ఫోన్ అవాయిడ్ చేయడానికి మీరు ఏమైనా టిప్స్ చెప్తారా? ఫోన్ అవాయిడ్ చేయాలంటే ఇక్కడ పిల్లోడికేమో నేనేం కావాలి అనే లక్ష్యం ఉండాలి. ఫస్ట్ చదివే విద్యార్థులకి ఏంటంటే వాడి గోల్ అనేది వాడికి పెట్టాలి. అంటే వాడైనా అనుకోవాలి కుచ్ కర్నా హై, ఏదన్నా ఒకటి చెయ్యాలి, లేదా కొన్ని ఇన్స్పిరేషనల్ అనేవి చూపించాలి. ఇవాళ రేపు మా జనరేషన్ ఉండండి, మేము ఎట్లా అయ్యాము, మేము అబ్దుల్ కలాం లాంటి పర్సన్ని చూసి రైజ్ అయ్యాం. ఎందుకంటే అవర్ 10th క్లాసెస్ 1997 బ్యాచ్ అప్పుడు మేము చేసేటప్పుడు అప్పుడే అబ్దుల్ కలాం గారికి అవార్డు వచ్చింది. అంటే మేము అబ్దుల్ కలాం గారిని చూసి తర్వాత ఇన్ఫోసిస్ కంపెనీ నారాయణ మూర్తి లాంటి వీళ్ళని చూసి రేజ్ అయ్యాం. అంటే కొంతమంది రోల్ మోడల్ చూస్తే కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో వాళ్ళ లోపల పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్ అనేది జనరేట్ చేస్తే మనము ఒక మోటివేషన్ అనేది ఉంటే వాడు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు వాడు ఏం కావాలనుకుంటున్నాడు అనేది కూర్చొని చర్చించుకుంటూ చేస్తే మంచిగా ఉంటుంది, ముందుకెళ్తారు. అవాయిడ్, ఇప్పుడు ఫోన్ ఎట్లా అవాయిడ్ అవుతారు? ఐదర్ మన ఎనర్జీ అంటే వీడు ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఇది వద్దు అనుకుంటారు, ఇది కావాలి అని లేదు అన్నప్పుడు ఇది ఏమైపోతుంది టైం పాస్. మీరు ఎవరైనా చూడండి టైం పాస్. ఈ మధ్యలో చాలా డిస్టర్బ్ చేస్తున్నది ఏంటంటే చాలా మంది పేరెంట్స్ అసలు బాధపడుతుంది ఏంటంటే పిల్లలు అడిక్ట్ టు పబ్జీ అండి. అసలు షాక్ పబ్జీ. నేను మొన్న ఒక మ్యారేజ్లో ఉన్నానండి, నేను ఇట్లా మ్యారేజ్లో ఉన్నాను, అక్కడ తాళి కడుతున్నాను. నా పక్కన ఉన్న ఒక అబ్బాయి కీర్తి చచ్చింద్రా అన్నాడు. కీర్తి చావడం ఏంట్రా, అక్కడేమో పెళ్లి తాళి నడుస్తుంది, ఇక్కడేమో కీర్తి చచ్చిండ్రా. నాకు ఒక నిమిషం అర్థం కాలే, అరే కీర్తి చావడం ఏంట్రా, ఏం చేస్తున్నారు నువ్వు అంటే, నీకు తెలియదా నేను పబ్జీ ఆడుతున్నా అంటే. అప్పటి వరకు నాకు తెలియదు పబ్జీ అంటే. దెన్ ఐ రియలైజ్డ్ పబ్జీ. అప్పుడు వాడిని అడిగి ఏంట్రా ఇది అంటే 4 members వర్సెస్ అన్లిమిటెడ్ అంటే టీమ్ అంటే వీళ్ళు 4 members అన్లిమిటెడ్ తో ఫైటింగ్. ఏముంటుంది అంటే డిషన్ కాల్చే. అరే అది తెలియకుండా అందులోకి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు. ఫస్ట్ ఇది గమనించాలి, బాయ్స్ ఎవరైతే ఆడుతున్న వాళ్ళు గమనించాలి, పేరెంట్స్ గమనించాలి. ఇది నీడ్ ఆఫ్ ది ఆర్. ఇది ఒక శత్రు దేశము మన పైన దాడి చేస్తున్నట్టుగా నాకు భావిస్తుంటా అప్పుడప్పుడు. ఎందుకంటే సారీ టు సే దిస్ వర్డ్, బట్ ఇట్లాంటి గేమ్స్ కి మనం అడిక్ట్ అయితే శత్రు దేశము భారతదేశం ఉన్న విద్యార్థులు పైకి రావద్దు అని ఇదేమైనా చేస్తున్నారా అన్న థాట్ నాకు వస్తుంటది. ఎందుకంటే ఏ దేశం బాగుపడాలన్నా తరగతి విద్యార్థులే చాలా ఇంపార్టెంట్. క్లాస్ రూమ్ ఈ తరగతి గది విద్యార్థులు ఎంతైతే అద్భుతంగా ఉంటారో దేశ భవిష్యత్తు బాగుంటది, భారతదేశ భవిష్యత్తు బాగుంటది. అట్లాంటివి ఉంటే జరుగుతాయి, మనకు ముందుకెళ్తాం. సో కాబట్టి స్టూడెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మై పర్సెప్షన్. అలాగే స్టూడెంట్స్ మ్యాక్సిమం ఉంటే ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఆడుకునే టైం ఇప్పుడు చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇంట్లో లేదంటే కాలేజ్ ఆర్ స్కూల్లో ఉంటున్నారు. సో ఎక్కువ టైం లెక్చరర్స్తో స్పెండ్ చేస్తారు, లేదంటే పేరెంట్స్తో స్పెండ్ చేస్తారు. అసలు ఈ లెక్చరర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి పిల్లలకి? మీరు అన్నది కరెక్టే, కానీ పిల్లోడు పేరెంట్స్తో అయినా టీచర్స్తో అయిన కంటే ఎక్కువ హైయెస్ట్ ఎవరితో స్పెండ్ చేస్తారంటే ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తారు. కొంతమంది ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారంటే చదువుతారు కానీ స్కూల్కి వస్తారు. వీడు ఫ్రెండ్తో ఏం డిస్కస్ చేస్తాడంటే ఎస్టర్డే నైట్ సీరియల్స్ డిస్కస్ చేస్తుంటారు. జీటీవీ, మా టీవీ, ఆ సీరియల్స్, ఈ సీరియల్స్, ఈ వీడియోస్, ఆ వీడియోస్. అరే నేను ఇట్లా చేశాను, ఇట్లా చదివిన వారంటే ఏం చదవలేరా, నేను చూసుకుంటూ కూర్చొని ఎక్కడ చదివినా నాకు టైమే దొరకలేదు అంటాడు. వీడు కూడా నమ్ముతాడు, అరే వీడు చదువుతలేడు నేను చదువుతలేను, ఏ చదివేదేముంది, నా ఫ్రెండ్ చదువుతలేడు నేను చదువుతలేడు. తెలియకుండా ఆ గ్రూప్లో ఏమైపోతుందంటే చదవడం, ఎవరు చదువుతలేరు నేను చదివిపోతే ఏమవుతుంది, వాడు ఆఫర్ ఎగ్జామ్స్ అయినో బయటకు వచ్చిన తర్వాత వాడికి మంచి రిజల్ట్ వస్తుంది, వీడికి రిజల్ట్ రాదు. అదేంటి వీడు చదవలేదు, వీడికేమో రిజల్ట్ వచ్చింది నాకేమో రిజల్ట్ రాలేదు. ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ఒక మాట చెప్తే ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక మాట అరే నేను చదవకుండానే నాకు మార్క్స్ వచ్చినాయంటే అది 100% అబద్ధం. దాన్ని మనం నమ్మడానికి లేదు. ఈ స్టూడెంట్స్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవ్వరు కూడా చదవకుండా ఎవరు చేయలేరు. ఫస్ట్ యూ నీడ్ టు రీడ్. ఎవరైతే చదువుతారో వాళ్ళకే వస్తుంది. కాబట్టి ఈ ఫ్రెండ్స్ ప్రభావితం చాలా ఉంటుందండి. ఎస్, ఇట్లాంటి టైంలో ఇది గమనించాలి, టీచర్స్ అయినా లెక్చరర్స్ అయినా ఇది గమనించాలి, ఫండమెంటల్స్ పేరెంట్స్ గమనించాలి. దీన్ని ప్రెజెంట్ డేస్లో అంటే మనకు ఒక డౌట్ రైజ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది అంటే ఒకప్పటి రోజుల్లో బుక్స్ తిరిగేసే వాళ్ళం అసలు ఎప్పుడు జరిగింది చూడడానికి. సో ఇప్పుడైతే వెంటనే గూగుల్ చేసేస్తున్నాం. అసలు ఈ పద్ధతి మంచిదంటారా, లేదంటే ఇది నష్టం చేసే అవకాశం ఉంది? మీరు అన్నట్టు చేస్తే అసలు సూపర్. స్టూడెంట్స్ నిజంగా కూడా వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, వరల్డ్ వార్ 1 ఎప్పుడు జరిగింది, వరల్డ్ వార్ 2 ఎప్పుడు జరిగిందని నిజంగా గూగుల్లో ఇట్లాంటి టైప్ చేస్తే ఆసమ్. కానీ వీళ్ళు గూగుల్లో ఏం టైప్ చేసే ప్రమాదం చేస్తున్నారు అంటే
రీసెంట్ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్, రీసెంట్ వీళ్ళ ఫేవరెట్ పిక్స్, అంటే తెలియకుండా ఇవి టైప్ చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇంటర్నెట్ ఇస్ బూన్ ఆర్ బెయిన్. ఇంటర్నెట్ మనం వరంగా మార్చుకోవాలి, బూన్గా మార్చుకోవాలి, శాపంగా మార్చుకోవద్దు. ఇది వరం. మనకు కావాల్సిన టెక్నాలజీ, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మనకు కావాల్సిన అద్భుతంగా వాడచ్చు. అందుకే నేను ఏమంటున్నా అంటే హౌ యూఆర్ యూటిలైజింగ్ ఇంపార్టెంట్. ఎందుకంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ మరి ఏది చేసిన, ఎందుకంటే వాళ్ళు కొన్ని స్కూళ్ళల్లో ఉంటాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేయమంటారు, పీపీటీస్ చేయమంటారు, దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేయాలి. నిజంగా అట్లాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి, అట్లాంటి నాలెడ్జ్కి, అట్లాంటి ఇన్ఫర్మేషన్కి సూపర్ అండి, అది వాడొచ్చు, అందులో తప్పేం లేదు. ఇట్స్ అ బూన్ ఫర్ అస్. ఓకే. అలాగే వాళ్ళు స్టడీ టైంలో చాలామంది నైట్ అంతా చదివేద్దాం, మార్నింగ్ నిద్రపోదాం అనుకుంటారు. చాలామంది 3 o'clock లేచి చదువుకుందాం, నైట్ అంతా నిద్రపోదాం అనుకుంటారు. అసలు నిజంగా ఏ టైంలో చదివితే వాళ్ళ బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది? కొంతమంది ఏంటంటే నైట్ చదవడం ఇష్టపడతారు, కొంతమంది ఏమో మార్నింగ్ చదవడం ఇష్టపడతారు. ముందు వాడి ప్రతి బ్రెయిన్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ బ్రెయిన్ అంటే ఇది కూడా చెప్తున్నాను, మీ బ్రెయిన్కి మీకు ఒకటి ఇష్టం ఉంటుంది. అంటే నైట్ టైం ఎక్కువ కూర్చొని చదవడం ఇష్టం ఉంటుంది కొంత బ్రెయిన్కి, కొందరేమో మార్నింగ్ చదివి ఇష్టం. అంటే నీ స్లాట్ ఎట్లా ఉంది, నీ మైండ్ నీ బ్రెయిన్ ఎట్లా ఇష్టపడుతుంది, నీ మైండ్ ఎట్లా ఇష్టపడుతుంది అని చూసుకోవాలి. నైట్ బాగా చదివేటోడు పొద్దున్నే చదవమంటే వాడు లేవడు, వాడు అట్లే పడుకుంటాడు. పోనీ పొద్దున అన్నప్పుడు నైట్ వాడికి షిఫ్ట్ ఉన్నప్పుడు అంటే అర్థం చేసుకోవాలి. ఇది నేనేమంటాను ఫండమెంటల్, అది అర్థం చేసుకుంటే వాడు నా సైడ్ నన్ను అడిగితే ముందు నుంచి నేనేం రిక్వెస్ట్ చేస్తా అంటే మార్నింగ్ 4 o'clock చదివితే బెస్ట్ అండి. ఎట్లాగంటే మనకి ముందు నుంచి మన భారతదేశంలో కానీ మన ఇండియన్లో ఒక ఫిలాసఫీ ఉంది, వి కాల్ ఎ బ్రహ్మ ముహూర్తం. అద్భుతమైన టైం అది. డెఫినెట్గా కూడా నేచర్కి కూడా పవర్స్ ఉంటాయి. ఆ టైం మనం ఆ టైంలో చేస్తే చాలా మంచిగా ఉంటుంది, నో డౌట్. 3 o'clock చదివినా ఇంకా మంచిగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్. 3 to 5:30, 6 ఇస్ ఆసమ్ టైం అండి. ఓకే. బట్ ఈ టైం ఓన్లీ ఎగ్జామ్స్ ముందే ఫాలో అవ్వాలా, లేదంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫాలో అవ్వాలి? మీరు అన్నారు కదా ఇంతకుముందు 1 day బ్యాటింగ్, స్టూడెంట్స్ ఆర్ ఫాలో 1 day బ్యాటింగ్. కొంతమంది 20-20 అంటారు. ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్లు ఆడేది, ఇప్పుడు 1 day అయిపోయింది, ఇప్పుడు 20-20 అయిపోయింది. ఏదైనా ముందు నుంచి ప్రిపేర్ అయితేనే అద్భుతం అండి. మీరైతే ముందు నుంచి చదివేటప్పుడు ఇంకోటి ఏంటండి అంటే మీరు అన్నారు ముందు నుంచి చదివేటప్పుడు వీళ్ళు ఆడుకోవచ్చు కూడా. రోజుకి ఒక 2 hours స్టడీ, ఒక 1 hour ఆట పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ప్లేయింగ్ అండి, ఆటలు ఆడాలి. అస్సలు ఆటలు ఆడకుండా ఓన్లీ చదివించడం కూడా తప్పది. ఎగ్జామినేషన్ కూడా ఆటలకు చాలా సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఎంత మంచిగా ఆటలు ఆడుతుంటే అంత టెన్షన్ తక్కువ అవుతుంది యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా మన లోపల హార్మోన్స్ కొన్ని రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ చాలా మంచిది. ఆడేటప్పుడు హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అవి చాలా మంచిది బాడీకి. దానివల్ల కూడా స్ట్రెస్ తగ్గుతుంది. మనం కూడా ఏంటంటే ముందు నుంచి మీరు చెప్పినట్టు ముందు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డైలీ 2 hours స్టడీస్ పెట్టుకోండి, ఒక 1 hour ఎంజాయ్ చేయండి, ప్లే గ్రౌండ్ పెట్టుకోండి, ఎంజాయ్ ద మ్యూజిక్, క్రియేట్ అనే హాబీ. డాన్స్ చేయండి, పాటలు పాడండి, ఆటలు ఆడండి, బట్ స్టడీస్ ఇంపార్టెంట్, ఇవి ఇంపార్టెంట్. అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు యాన్యువల్ ఎగ్జామ్స్ అనేది ఆడుతూ పాడుతూ రాస్తారు. లేకపోతే ఏమవుతుంది, మీరు ఎగ్జామినేషన్ చూడండి, కరెక్ట్ పోతుంటే ఇట్లా బైక్ మీద ముందు పేరెంట్ కూర్చుంటాడు, కిడ్ వెనుక ఇట్లా పుస్తకం పట్టుకొని చదువుతుంటాడు. మీరు ఆటోలు చూడండి, ఆటోల నుంచి పోతుంటారు, ఆటోలో పుస్తకాలు చదువుతుంటారు ఎగ్జామ్స్ అప్పుడు. మీరు ఏదైనా చూడండి, కార్లు ఎక్కడ చూసినా ఎగ్జామ్స్ టైం, ఎగ్జామినేషన్ సెంటర్ ముందు ఇట్లా కూర్చొని అప్పుడు ఇట్లా తిరిగేస్తుంటారు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎగ్జామినేషన్ ఇదైతే ఎవరైతే చేస్తారో ఇదంతా టెన్షనే. ఇది రైట్ కాదు, దిస్ ఇస్ నాట్ రైట్. నేను ఒక దగ్గర విన్నాను, ఒక మంచి పర్సన్ చెప్పాడు నాకు, బిఫోర్ 1 hour ఎగ్జామినేషన్ అట అసలు మనం ఎవరితో మాట్లాడొద్దట. అది కూడా చాలా అద్భుతమైన టెక్నిక్. ఇది పాటించి చూడండి. మనం ఏం చేస్తాం, హడావిడి, మనం అరుస్తాం, చదువుతాం, మాట్లాడుతుంటాం, టెన్షన్ పడతాం. ఎగ్జామినేషన్కి 1 hour మనము కామ్గా ఉంటే, మాట్లాడకుండా ఉంటే మీరు అద్భుతంగా ఎగ్జామ్ రాయగలుగుతారట. అది కూడా చెప్పాడు, అద్భుతమైన టెక్నిక్ అనిపించింది నాకు కూడా. ఓకే. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు ఆటోల్లో బైక్స్ పైన కూడా చదివేస్తూ ఉంటారని. చాలామంది పిల్లలు ఎగ్జామ్ రాసి వచ్చాక కూడా అంటూ ఉంటారు, నేను అసలు ఎగ్జామ్ ముందు వెళ్ళే 1 minute ముందు చూసాను, అదే వచ్చింది, అదే రాశాను. అంటే ఈ ట్రాన్స్లోనే ఉంటారు పిల్లలందరూ. అంటే వెళ్ళే ముందు వరకు చదివేయాలి, అంటే అంతకు ముందు అసలు టచ్ అయిన టాపిక్ కూడా అప్పుడు చూసుకొని వెళ్ళి రాసేసి వచ్చేస్తాను అంటారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీరు అన్నట్టు వీళ్ళు అనుకున్నది వచ్చి రాశారనుకోండి, ఫైన్. బట్ ఎవ్రీ టైం లక్ సాత్ ఇవ్వదు కదా. అంటే నేనేమంటా అంటే చాలా మంది ప్రిపరేషన్కి ముందు ఎగ్జామ్ రాస్తారు. ఇంకో మేజర్ తప్ప ఏం చేస్తారంటే వీళ్ళు ఎగ్జామ్ రాస్తారు. కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అయిపోయిన ఎగ్జామ్ గురించి డిస్కషన్ పెడతారు. ఇక చూసుకుంటారు, నేను రైట్ ఆన్సర్ రాసానా, రాంగ్ ఆన్సర్ రాసానా, ఇది చేస్తానా, ఇది అయ్యో ఇట్లా అయిపోయింది, అయ్యో ఇది. వాడిగా నైట్ వరకు ఈ ఎగ్జామ్ ఉన్న ఫెయిల్యూర్ని వాడు కంటిన్యూ చేసుకుంటాడు. అరే నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ ఉంది కదా, అయిపోయింది, గతం గతహ, సినిమాలు చాలా చూసాం, సూపర్గా ఉన్నాయి, పాస్ట్ ఈజ్ పాస్ట్. నా సజెషన్ ఏంటంటే మీరు ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, దాని గురించి డిస్కషన్ వద్దు. ఇప్పుడు ఏం చేయలేవు కదా నువ్వు, యూ కెనాట్ డూ రైట్. నెక్స్ట్ ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ ఎగ్జామ్.
నువ్వు ఎప్పుడు చూసుకో అంటే మొత్తం అయిపోయిన తర్వాత చూసుకో, ఆల్ ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత చూసుకుంటే అట్లీస్ట్ బెనిఫిట్ ఉంటుంది. కానీ వెంటనే దీని గురించి డిస్కస్ చేసిన ఇట్స్ లైక్ ఏ పోస్ట్ మార్టం అండి, అది చేయొద్దు. అన్నిసార్లు లక్ కూడా సాధించదు. ఇంట్లో ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల పిల్లలు ఫోన్కి ఎడిక్ట్ అవ్వడం కానీ ఫ్రెండ్స్కి ఎడిక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉండాలి? ఇంట్లో బై నేచర్ స్టడీస్కి ఏదేమున్నా కూడా వాళ్ళకంటూ ఒక టేబుల్, వాళ్ళకంటూ ఒక రూము, వాళ్ళకంటూ ఒకటి ఉంటే బెస్ట్ ఎప్పటికైనా. అది ఫండమెంటల్గా మనం క్రియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఒక ప్లేస్ అనేది మనము క్రియేట్ చేసుకుంటే ఆ ప్లేస్ ఎప్పటికైనా అక్కడ పోగానే ఒక రకమైన కండిషనింగ్ టెక్నిక్ ఉంటుంది. మనకిన్న చిన్న రూమ్ అయినా పెద్ద రూమ్ అయినా ఏ రూమ్ అయినా మనకున్న చిన్న ప్లేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని దానికంటూ ఒక స్టడీ స్పేస్ అనేది క్రియేట్ చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఆ ప్లేస్ కూర్చోగానే చదవాలనిపిస్తుంది, ఆ ప్లేస్లో కూర్చోగానే రాయాలనిపిస్తుంది, ఆ ఫీల్ జనరేట్ అవుతుంది. దాన్ని ఒక కండిషనింగ్ లాగా చేసుకోవాలి, దాన్ని ఒక మందిరం లాగా చేసుకోవాలి, దాన్ని ఒక మన ప్లేస్ లాగా చేసుకోవాలి, అద్భుతం ఉంటుంది. అలాగే మనం ప్రాపర్గా చదవాలంటే హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి, ఇట్స్ మేజర్ రోల్. సో ఎలాంటి ఫుడ్ అలవాట్లు అవసరం పిల్లలకి? మెయిన్ అయితే ఎగ్జామినేషన్ అప్పుడు మాత్రం బయట చిరుతిండ్లు బంద్ చేయాలండి. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టైంలో ఇలాంటి చిరుతిండ్లు తినకుండా హెల్దీ ఫుడ్ మంచిగా నీట్గా క్యారెట్స్, కీరాలు, కొంచెం వాటర్ తాగాలండి. వీళ్ళు వాటర్ కూడా అసలు తాగరు. ఫండమెంటల్ ఒక 3 లీటర్స్ వాటర్ అనేది మినిమం తాగాలి. నీళ్ళు, ఎందుకంటే మన బాడీలో 70% వాటరే, మన బాడీ ఈజ్ నథింగ్ బట్ 70% వాటర్. సో వీ లవ్, మనకి ఎంత వాటర్ ఉంటే అంత శక్తి ఉంటుంది. సో మంచిగా వాటర్ని చూడడము, చిరుతిండ్లు బంద్ చేయడము, ఈ ఫుడ్ అనేది ఫ్రూట్స్ తినడము, ఇవి చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్ ఎప్పుడు అంటే అన్నం తిన్న తర్వాత ఫ్రూట్స్ తినొద్దు, ఫ్రూట్స్ తిన్నాక అన్నం తినాలి. ఎందుకంటే గ్యాప్ చాలా మంది తప్పు చేస్తారు, అన్నం తిన్న తర్వాత ఫ్రూట్స్ తింటారు, అది వేస్ట్, అలా చేయకూడదు. మళ్ళీ పిల్లలు చాలా మంది కంబైన్ స్టడీస్కి వెళ్ళిపోతారు ఎగ్జామ్స్ బిఫోర్. అసలు ఈ కంబైన్ స్టడీస్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? కంబైన్ స్టడీస్ మంచిదే, కానీ నాకు తెలిసి ఈ టైంలో ఆ కంబైన్ స్టడీ ఏదో మన కళ్ళ ముందర జరిగితే మంచిగా ఉంటుంది. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అది జరిగితే మంచిది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరు లేనప్పుడు ఎవరు ఏం చేస్తారండి, ఆటోమేటిక్గా ఎంత ఎగ్జామ్ ఉన్నా కూడా 3-4 కూర్చోని మళ్ళీ ఏదో డిస్కషన్ వస్తుంది. నిజంగా చదువు డిస్కషన్ వస్తే బాగానే, కానీ రాదు కదా అలా, అది జరగట్లేదు, సందర్భం అలా అవ్వట్లేదు. అది ఎగ్జామ్స్ ముందు అవసరం లేదు, అది ముందు చేస్తే బెటర్. ఎందుకంటే ఎంతసేపు ఇప్పుడు ఎగ్జామ్స్ 1 వీక్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కంబైన్ స్టడీ అయితే ప్రిఫరబుల్ కాదండి. ఎప్పుడు కానీ బ్రెయిన్కి ఒక్కసారి రాదు. దేర్ ఈస్ ఎ టెక్నిక్ కాల్డ్ RRR. ఒక RRR అనేది ఒక టెక్నిక్ ఉంటుంది. RRR అనేది ప్రతి స్టూడెంట్, ప్రతి ఒక్కరు ఇది పాటించాలి. RRR ఇది మాత్రం పాటించండి. R అంటే రివిజన్, మనం ఏదైతే చదివినామో దాన్ని ఒక్కసారి మీరు చూసుకోండి. తర్వాత రీకాల్, దాన్ని ఒక్కసారి రీకాల్ చేయాలి, మళ్ళీ చూసుకోవాలి. అంటే రీడ్, ఫస్ట్ R వచ్చేసి రీడ్, తర్వాత రీకాల్, తర్వాత రిపీట్. ఈ 3 Rలు గుర్తుపెట్టుకొని ఈ 3 చేస్తే మాత్రం వాళ్ళ లోపల స్టోర్ అవుతుంది. అది ఖచ్చితంగా చేయాల్సింది. తర్వాత ఏ సబ్జెక్ట్ అయినా వాడి భాషలో సింప్లిఫై చేసుకోవాలి. ఎప్పుడైతే సింప్లిఫై చేసుకుంటామో అప్పుడే గుర్తుంటుంది, ఎప్పుడైతే సింప్లిఫై చేసుకోమో అప్పుడు గుర్తుండదు, బట్టి పట్టే ప్రమాదం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకునే తత్వానికి వెళ్తే మాత్రం ఈజీ గుర్తుంటుంది. స్టూడెంట్స్ మీద ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అసలు యాక్చువల్గా ఎలాంటి క్వాలిటీస్ ఉన్న ఫ్రెండ్షిప్ చేయాలంటారు? ఇప్పుడు ఒకడికి ఫిజిక్స్ చాలా బాగొచ్చు, ఒకడికి బయాలజీ చాలా బాగొచ్చు, ఒకడికి కెమిస్ట్రీ చాలా మంచిగా వచ్చు, ఒకడికి మ్యాథ్స్ చాలా మంచిగా వచ్చు. నిజంగానే కూడా ఒకడికి ఇది ప్లస్ ఉండొచ్చు, ఒకడికి అది మైనస్ ఉండొచ్చు. వాళ్ళు గమనించుకొని, అరే నాకు మ్యాథ్స్ బాగా వస్తుంది, నీకు మ్యాథ్స్ చెప్తా, నీకు ఫిజిక్స్ బాగా వస్తుంది, నాకు ఫిజిక్స్ చెప్పు, అట్లా ఒకటి బలాన్ని ఒకటి ఎక్స్చేంజ్ చేసుకుంటే సూపర్. అలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలా అద్భుతమే. కానీ ఉట్టిగానే డిస్కస్ చేద్దామన్న ఫ్రెండ్స్ ఉంటే మాత్రం వేస్ట్. ఎందుకంటే ఒకరికొకరికి ఉపయోగపడే ఫ్రెండ్షిప్ ఉంటే చాలా మంచిదండి, ఎప్పటికైనా దట్స్ అ గుడ్ థింగ్, నో డౌట్. అలాగే ఎగ్జామ్స్ అయిపోయాక ఇంకా 1 మంత్లో రిజల్ట్స్ వస్తాయంటే 1 మంత్ టెన్షన్ పడే పిల్లలు చాలా మంది ఉంటారు. అసలు ఈ రిజల్ట్స్ టైంలో వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉండాలి? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ అవ్వాలి. అప్పటి నుంచే ఏమని ప్రిపేర్ అవ్వాలంటే, అయిపోయేంత వరకు ఫస్ట్ ఏంటంటే యుద్ధం ఎట్లయినా గెలుస్తామని అనుకుని ఆడాలి. ఎప్పుడైనా కూడా ఎగ్జామ్స్లో ఎట్లయినా నేను మంచిగా రాస్తాననే ప్రిపేర్ కావాలి. అయిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా రిజల్టే కదా, యూ వెయిట్ ఫర్ రిజల్ట్. అప్పుడు మనం ఏమనుకోవాలంటే ప్లస్ అయితేంది మైనస్ అయితేంది, మనం రాసినాం, అయిపోయిన తర్వాత ఇఫ్ యూ గెట్ ప్లస్, నీకు సక్సెస్ వచ్చింది, ఎంజాయ్. సరే నీకు ఫెయిల్ అంటే ఎందుకు టెన్షన్లో ఉంటారు వీళ్ళు? వై దేర్ స్ట్రెస్? ఏమో నేను ఫెయిల్ అయితే, ఏమో నేను అనుకున్న మార్కులు రాకపోతే, ఏమో అట్లా కాకపోతే, ఇదే కదా రీజన్. రైట్, రిజల్ట్ వచ్చింది, ఇది క్వశ్చన్స్ నుంచే రిజల్ట్ వచ్చింది, మంచి మార్కులు వచ్చినాయి, సూపర్. రాలేదు, అప్పుడు దాన్ని ఫెయిల్యూర్ అనుకుంటారు. అది తప్పు, ఫెయిల్యూర్ అనుకోకండి. టేక్ ఏ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఓకే, నేను ఎక్కడెక్కడ ఎగ్జామ్స్లో మిస్టేక్ చేశాను, ఏమేమి చేశాను, నెక్స్ట్ టైం నేను రిపీట్ చేయొద్దు.
అలాగే ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తే దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఫర్ నెక్స్ట్ ఇయర్. కానీ వన్స్ ఒక నెగిటివ్ రిజల్ట్ వచ్చేటప్పటికి పిల్లలు ఎలా అవుతున్నారంటే వాళ్ళు చాలా షై ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ దగ్గర కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ దానివల్ల చాలా జరుగుతున్నాయి, మీకు తెలిసిన విషయమే. సో అలాంటి పిల్లలు ఒకవేళ బై మిస్టేక్ ఆర్ లక్ లేక అయినా సరే నెగిటివ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, నెక్స్ట్ మళ్ళీ సప్లీకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్పండి. ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ అనేది చాలా కీలకం. ఎందుకంటే మనం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పిల్లోడు ఎందుకు అట్లా అవుతున్నాడు అంటే కంపారిజన్ చేసుకుంటున్నాడు. నా క్లాస్లో ఉన్న వాళ్ళు అందరూ మేజర్గా పాస్ అయ్యారు, నేను ఒక్కడనే ఫెయిల్ అయ్యాను, లేదా నేను ఇద్దరు ముగ్గురమే ఫెయిల్ అయ్యాం, ఆ ఫీల్డ్లో ఉంటాడు వాడు. కంపారిజన్తో చేసుకుంటాడు. నేనేమంటున్నా అంటే నీకు రాలేదు, మీరు అన్నట్టు ఫెయిల్ అయ్యిండ్రు, అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఓకే అయినో ఏదో చేయలేదు కదా మనం అయింది, ఆ ప్రశ్న ఎంచుకోవాలి. ఏదో చేయలేదు కాబట్టే మనం అయినాం. సో ఆ ప్రశ్న మనం వేసుకుంటే ఇంతకంటే ఫండమెంటల్ ప్రశ్న ఇంకోటి వేసుకోవాలి. పాస్ అయిన వాళ్ళు అంతా సూపరా? మళ్ళీ అట్లేం కాదు కదా. చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతో మంది గొప్ప గొప్ప స్థానంలో ఉన్నారు. ఇది వాళ్ళు అనుకోవాలి. అంటే ఫెయిల్యూర్ అయిపోగానే ఇక్కడికి నా లైఫ్ అయింది అనేది స్టాప్ కాదు. అందుకే ఇంతకుముందు అన్నాను ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్. నీ డిక్షనరీలో దెర్ ఈస్ నో వర్డ్ కాల్ ఫెయిల్యూర్, ఓన్లీ ఫీడ్బ్యాక్. సో టేక్ ఏ ఫీడ్బ్యాక్. నేనేమంటున్నా అంటే ఇది మిమ్మల్ని ప్రశ్నించుకో. మీరు అంటారు టెన్షన్ లోన్ అవుతాడు వాడు, ఇవన్నీ జరుగుతుంది. నేను ఏం మిస్టేక్ చేశానో రెక్టిఫై యువర్ మిస్టేక్స్. నువ్వు లాస్ట్ టైం 2 hours చదివావు, ఈసారి ఇంక్రీజ్ 4 hours. లాస్ట్ టైం నువ్వు చదివింది రాయలేదు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఇలా చదివి వదిలిపెట్టేస్తారు. నేనేమంటున్నా అంటే చదివింది నీకంటూ నువ్వు ఒక నోట్స్ తయారు చేసుకో. యూ రైట్ యువర్ ఓన్ నోట్స్. నువ్వు చదివి నీ నోట్స్ తయారు చేసుకొని నువ్వు ఒక మైండ్ మ్యాప్ లాగా తయారు చేసుకొని నేను చెప్పిన RRRలో రీడ్ రిపీట్ రీకాల్ లాగా నువ్వు చేసుకుంటే ఎందుకుంటుంది? ఇట్స్ అ బ్రెయిన్ ఫంక్షన్. ఇది మనం చేయకపోతే కష్టం. ఇది చేయట్లేం కదా. డూ యాక్షన్. ఐడియేషన్ వితౌట్ ఎగ్జిక్యూషన్ ఇస్ అ డెల్యూషన్. వండర్ఫుల్ ఐడియాస్, లాక్ ఆఫ్ యాక్షన్ ప్లాన్, ఇట్స్ లైక్ ఎ డెత్. మనం ఏదైతే అనుకున్న ఈ టెక్నిక్స్ అన్ని పాటిస్తే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. ఇది నేను చెప్పింది కాదు, చాలా మంది సక్సెస్ ఉన్న మోడల్సే నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎగ్జామినేషన్ హాల్లో స్టూడెంట్ అసలు ఫస్ట్ ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఆన్సర్ పేపర్ ఇస్తారు, చాలా మంది పిల్లలు అక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. సో అప్పుడు అసలు వాళ్ళ అటెన్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారండి అంటే ఎగ్జామినేషన్ పేపర్ వస్తుంది, ఫస్ట్ వీళ్ళు కూర్చోగానే ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలి అంటే ఓన్లీ మన టేబుల్ నా చైరే చూసుకుంటారు. నేనేమంటున్నా అంటే జస్ట్ నువ్వు వెళ్ళగానే రూమ్ని ఇట్లా చూడు. ఫస్ట్ యూ లుక్ ఎట్ ద రూమ్, యూ లుక్ ఎట్ ద ఎవరున్నారు ఇన్విజిలేటర్, జస్ట్ లుక్ ఎట్ ఎక్కడెక్కడ ఏమున్నాయి, వాటర్ ఉన్నాయా, జస్ట్ చెక్ ఇట్ అవుట్. జస్ట్ రూమ్ని స్కాన్ చేయి. నువ్వు రూమ్ని స్కాన్ చేస్తే నీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఫస్ట్ నువ్వు కూర్చో. నేను చెప్పాను కదా, లాంగ్ బ్రీత్, టేక్ లాంగ్ బ్రీత్, రిలాక్స్ అవ్వండి, కూర్చోండి. క్వశ్చన్ పేపర్ వస్తుంది. రాగానే వీళ్ళు ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చదువుతారు. ఈ 2 క్వశ్చన్లు వీళ్ళు చదవలే, వీళ్ళకి రావాలి. ఆటోమేటిక్గా ఏమైపోతుంది బ్రెయిన్, అయ్యా నేను చదివింది రాలే, నా లక్ అంత ఎప్పుడు, నా దరిద్రమే ఇది, ఎప్పుడు నాకు ఇంతే. అరే వై నువ్వు ఎందుకు అట్లా? ఫస్ట్ ఒక పేపర్ రాగానే మొత్తం పేపర్ చదవాలి. ఫస్ట్ ఎంత చెప్పండి, ఒక స్పెండ్ 5 minutes టైం టు లుక్ ఎట్ ద పేపర్. టోటల్ మొత్తం అన్ని ప్రశ్నలు చూడండి. అన్ని ప్రశ్నలు చూసిన తర్వాత నీకు మంచి ప్రశ్నలు ఉంటాయి, డెఫినెట్గా నీకు రానిది ఏముంటుంది కదా, నీకు వచ్చు. ఫస్ట్ నువ్వు ఒక పాజిటివ్తో స్టార్ట్ చేయి. ఎందుకంటే నీకు అందులో వచ్చిన మంచి ప్రశ్నలు, నీకు బాగా వచ్చిన ఆన్సర్స్ ఫస్ట్ రాయి. కాన్ఫిడెన్స్ అవుతుంది, బిల్డప్ అవుతుంది, నీకు ఆటోమేటిక్గా పేపర్ చాలా మంచిగా పోతున్నట్టు ఫీల్ అవుతావు. ఎస్, అది పాజిటివ్ మొమెంటం ఇస్తుంది. నువ్వు ఇంకా ఆటోమేటిక్గా నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు చదువు. అయిన తర్వాత లాస్ట్ 5 minutes or 10 minutes నువ్వేం రాసావో ఒక్కసారి చూడు. అంటే ఫస్ట్ లుక్ ఎట్ ద క్వశ్చన్ పేపర్ మొత్తం, తర్వాత ప్రాసెస్కి వెళ్ళు, అంటే ఎగ్జామినేషన్ రాయి, తర్వాత ప్రూఫ్ రీడింగ్ అంటాం. ప్రూఫ్ రీడింగ్ అంటే నువ్వేం రాసావో ఒకసారి చెక్ చేయి. దట్స్ ఇట్. ఈ 3 steps ఫాలో అవ్వండి. ముందు కూర్చున్నప్పుడు అంతా స్కాన్ చేసుకోండి, రిలాక్స్ అవ్వండి, జస్ట్ రిలాక్స్, అంతే అండి. మెయిన్ రిలాక్స్. ద మూమెంట్ యూ బ్రెయిన్ ఎంత ప్రిపేర్డ్ ఉంటే అంత అద్భుతంగా చేస్తాం, ఎంత అన్ప్రిపేర్డ్ ఉంటే అంత అన్ప్రిపేర్డ్ అవుతాం. ఆల్వేస్ ప్రిపరేషన్కి మించింది ఇదేం లేదు ఈ సృష్టిలో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. మీరు చెప్పిన ఈ సజెషన్స్ ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతాయి. ధన్యవాదాలు. ఫైనల్గా నా సైడ్ నుంచి నేను ఒక్క మాట చెప్తానండి. మై డియర్ స్టూడెంట్స్, ఆల్వేస్ బిలీవ్ దాట్ డ్రీమ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్. ఆల్ థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్. థింక్ స్మాల్, ఇట్ ఈస్ ఎ క్రైమ్, మస్ట్ థింక్ బిగ్. ఇవన్నీ నేను చెప్పినా కావు, ఈ 2 అబ్దుల్ కలాం గారు చాలా టైంలో చాలా స్టూడెంట్స్కి చాలా సార్లు చెప్పారు. మన లోపల ఒక గొప్ప డ్రీమ్ ఉందంటే, ఒక గొప్ప థింకింగ్ ఉందంటే డెఫినెట్గా మనం పైకి వస్తాం. అవి మైండ్లో పెట్టుకోండి. ఫోకస్ ఇన్ బిగ్ థింగ్ అండ్ యూ విల్ అచీవ్. ఎండ్ ఆఫ్ ది డే you are the population. Students population is below 40%. ఇండియాలో 40% పాపులేషన్ విద్యార్థులే ఉన్నారు. సో దే ఆర్ లైక్ ఎన్ ఐరన్ పిల్లర్స్. వీళ్ళు బాగుంటేనే కంట్రీ బాగుంటుంది, అంతే నా దృష్టిలో. సో ప్రిపేర్ వెల్, ఎంజాయ్,
యువర్ లైఫ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి జైహో సక్సెస్ మంత్ర కార్యక్రమం. మరో జైహోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.